వీరత్వమే విజయాలను సాధించి పెడుతుంది, పరాక్రమమే పరాజయాలను తరిమి కొడుతుంది. అయితే అందుకు కులదైవం అభయం ఉండాలి, అనుగ్రహం ఉండాలి అనే విషయాన్ని అలనాటి రాజులు బలంగా విశ్వసించారు. అందుకు నిదర్శనంగా నిర్మితమైనవే కులదేవతల నిలయాలు. అలా ఆవిష్కృతమైనదే ఒడిషా బయాలిష్ బాటిల్లోని శ్రీ గంగేశ్వరీ మాత ఆలయం. తూర్పు గంగా రాజవంశీకుల కులదేవతా సన్నిధానం, ఈ వారం దివ్యక్షేత్రం. ప్రాచీనమైన సంస్కృతి సాంప్రదాయాలను తనలో నిక్షిప్తం చేసుకున్న భాండాగారం. భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి నిలువెత్తు నిదర్శనం ఒడిషా. చెరిగిపోని చరిత్ర ఈ నెలపై ప్రభవించింది. ఎన్నో రాజవంశాలకు చెందిన వారి విజయాలను కలుపుకుంటూ ప్రవహించింది. అణువణువున ఆధ్యాత్మికతను అద్దుకున్న ఇక్కడి చారిత్రక కట్టడాలు అలనాటి నిర్మాణ విశేషాలను వినసొంపుగా వివరిస్తూ ఉంటాయి. అలాంటి అరుదైన విశేషాల సమాహారమైన శ్రీ గంగేశ్వరీ మాత ఆలయం మానవాళికి దక్కిన మహోన్నతమైన వరం అనే చెప్పాలి. ఒకప్పుడు ఉత్కళగా పిలువబడిన ఒడిషాకి పూరీ జగన్నాథస్వామి ఆలయం, కోణార్క్ సూర్యదేవ ఆలయం రెండు కళ్లుగా కనిపిస్తాయి. ఈ రెండు దేవాలయాలు తూర్పు గంగా రాజుల కాలంలో నిర్మించబడినవే కావడం విశేషం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోణార్క్ సూర్యదేవాలయంతో ఇక్కడి బయాలిష్ బాటి ఆలయం ముడిపడి కనిపిస్తుంది. అటు పూరీ, ఇటు కోణార్క్ వెళ్లేవారు తప్పకుండా గంగేశ్వరి ఆలయంను దర్శించుకుంటూ ఉంటారు. పూరీ జిల్లా పరిధిలోని గోప్ పట్టణానికి సమీపంలోని ఓ చిన్న గ్రామంగా బయాలిష్ బాటి కనిపిస్తుంది. ఇంత చిన్న గ్రామంలోని ఆలయం కోణార్క్ సూర్య దేవాలయ నిర్మాణ శైలిని పోలి ఉండటం విశేషంగా అనిపిస్తుంది. నిజమే, కోణార్క్ సూర్య దేవాలయాన్ని, అక్కడి శిల్పకళను చూసినవారు గంగేశ్వరీ మాత ఆలయం కూడా ఇదే నిర్మాణ శైలిని కలిగి ఉండటాన్ని గమనిస్తారు. అందుకు గల కారణం ఏమిటా అనే ఆలోచన ప్రతి ఒక్కరినీ వెంటాడుతూనే ఉంటుంది. చిన్న చిన్న గ్రామాలను, పచ్చని పొలిమేరలను దాటుకుంటూ
గంగేశ్వరి మాత ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది. పొడవైన ప్రాకారాలతో కూడిన విశాలమైన ప్రదేశంలో ఈ ఆలయం అలరారుతూ ఉంటుంది. రాతి వేదికపై బండరాళ్లను అమర్చుతూ చేసిన నిర్మాణం ఇది. గర్భాలయానికి జోడించిన ముఖమండపంతో కూడిన ఈ ఆలయం అణువణువున నక్షీలను అలంకరించుకుని అపురూపమైన శిల్పాలను హత్తుకుని మురిసిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఆలయం పాదభాగం, మధ్యభాగం, శిరోభాగం అనే 3 భాగాలుగా విభజన చేస్తూ శిల్పకళను ఆవిష్కరించడం మనం చూడొచ్చు. పాదభాగంలో నగిషీలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వెళ్లారు. మధ్యభాగంలో ఓ మాదిరి శిల్పాలను, శిల్ప చిత్రాలను ఆవిష్కరించారు. ప్రధానమైన కోణాలకు సంబంధించిన గోడలపై గల గూళ్లలో శక్తి ప్రధానమైన దేవతారూపాలను మలిచారు. ఆలయం వెలుపలి గోడలలో 3 వైపులా ఏర్పాటు చేసిన 3 కుడ్య మందిరాల్లో ముఖ్యమైన దేవతారూపాలుగా గణేశ్వరి, వారాహీదేవి, కల్కి అవతారంగా చెప్పుకునే శిల్పం కనిపిస్తాయి. గణపతిని ఇక్కడ స్త్రీదేవతగా గణేశ్వరి పేరుతో ఆరాధించిన ఆనవాళ్లూ ఉన్నాయి. ఈ మూర్తి వస్త్రధారణ చీరకట్టులా ఉంటుంది. స్థానిక మూర్తిగా కాస్త లావణ్యంతో కూడిన ముద్రలో గణపతిని గణేశ్వరిగా చూడటం కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఇక వారాహీదేవి ఇక్కడ సౌమ్యంగా కాకుండా కాస్త ఉగ్రదేవతగానే కనిపిస్తూ ఉంటుంది. రక్తపాత్రలోని రక్తాన్ని రుచి చూస్తున్నట్టుగా, ఆస్వాదిస్తున్నట్టుగా ఉండే ఈ మూర్తిలో జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. అమ్మవారి కళ్ళు, ఆమె ముఖ కవళికలు పరిశీలనగా చూస్తే భయం కలగకుండా ఉండదు. చతుర్భుజాలను కలిగిన అమ్మవారు విలక్షణమైన కేశాలంకరణతో, వస్త్రధారణతో దర్శనమిస్తూ ఉంటారు. ప్రధానమైన వారాహీమూర్తికి ఇరువైపులా గల శక్తి స్వరూపాలు దాదాపుగా అదే ముద్రలో కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయంలో విశేషమైన ఆకర్షణ కలిగిన మూర్తి వారాహీదేవియే అని చెబుతూ ఉంటారు. ఒకప్పుడు అటవీ ప్రాంతంగా ఉన్న ఈ ప్రదేశంలో 1200 మంది పనివాళ్లు నిద్రించేవారు. అడవిలోని జంతువులు, క్షుద్రశక్తుల బారి నుంచి తమని వారాహీదేవి కాపాడుతుందని వాళ్లంతా విశ్వసించేవారని తెలుస్తోంది. ఇక చేతిలో ఖడ్గాన్ని ధరించి అశ్వాన్ని అధిరోహించిన ఒక వీరుడి శిల్పం ఇక్కడ కనిపిస్తుంది. ఇది కల్కి అవతారమనేది కొందరి అభిప్రాయం. అయితే వేషధారణ వేరుగా ఉండడం వల్ల ఈ ఆలయాన్ని నిర్మించిన రాజు ప్రతిమను ఇక్కడే మలిచారనే అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ శిల్పచిత్రం విషయంలో భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉంటాయి. ఆలయం వెలుపలి గోడలపై, స్తంభాలపై ఏనుగులు, గుర్రాలు, నెమళ్ల వంటి రూపాలను మలిచారు. అక్కడక్కడా అందంగా తీర్చిదిద్దిన అప్సరసల ప్రతిమలు పలకరిస్తాయి. లతలు, సుమాలు శిల్పకళా సౌందర్యంతో కూడిన పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటాయి.
కీర్తి ముఖాలు, కాల్పనిక జీవుల ప్రతిమలు తారసపడతాయి. ఇక ఆలయ విమాన గోపుర నిర్మాణంలో ఓ మాదిరి శిల్పాలను ఆవిష్కరిస్తూ వెళ్లడం కనువిందు చేస్తుంది. ఆలయ ముఖమండపానికి 3 వైపులా తోరణ స్తంభాలు కనిపిస్తాయి. ప్రధానమైన ద్వారానికి ఇరువైపులా తోరణ స్తంభాలను ఏర్పాటు చేశారు. మిగతా 2 వైపులా ద్వారాలు లేకపోయినప్పటికీ తోరణ స్తంభాలను అమర్చడం విశేషం. అయితే ఆ వైపు నుంచి ఆలయంలోకి గాలి, వెలుతురు వచ్చే ఏర్పాటు చేయడాన్ని మనం గమనించవచ్చు. ముఖమండపానికి తోరణ స్తంభాలను అమర్చిన తీరు ఈ ఆలయానికి మరింత ఆకర్షణను తీసుకువచ్చాయనే చెప్పాలి. సూక్ష్మ శిల్పాలతో కూడిన ఈ తోరణ స్తంభాలను స్పర్శించకుండా ఉండలేరనే చెప్పాలి. అంతటి అందంగా, ఆకర్షణీయంగా, నాజూకుగా ఈ తోరణ స్తంభాలు తమ ప్రత్యేకతను ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఈ తోరణ స్తంభాలను చూడగానే మనకి భువనేశ్వర్లోని ముక్తేశ్వర ఆలయం గుర్తుకు వస్తుంది. ఆ ఆలయ ప్రవేశద్వారంగా ఆవిష్కరించబడిన తోరణ మండపం కనుల ముందు నిలుస్తుంది. ముక్తేశ్వర ఆలయం 10వ శతాబ్దంలో నిర్మితమైంది. అప్పట్లో అక్కడ ఆవిష్కరించిన తోరణ స్తంభం నిర్మాణపరమైన ఒక కొత్త ప్రయోగంగా చెబుతారు. ఎటువైపు నుంచి చూసినా ఒకేలా అనిపించే ఆ తోరణ స్తంభాన్ని పోలినవిగా గంగేశ్వరి మాత తోరణ స్తంభాలు కనిపిస్తాయి. ప్రధానమైన ఆలయ ముఖద్వారానికి పైన నవదుర్గా రూపాలను మలిచారు. క్రింది వరుసలో సర్పాలను, విద్యాధరులను మనం చూడొచ్చు. వలయాకారంగా కనిపించే ముఖమండపం వెలుపలి వైపు నుంచి అనేక శిల్పాలతో అబ్బురపరుస్తూ ఉంటుంది. బయట నుంచి చూస్తే పైకప్పు ఓ మాదిరిగానే అనిపిస్తుంది. లోపలికి వెళ్లిన తర్వాతనే పైకప్పు అద్భుతమనేది మనకి అనుభవంలోకి వస్తుంది, ఆశ్చర్యపరుస్తుంది. గర్భాలయంలో గంగేశ్వరీ మాతమూర్తి దర్శనమిస్తూ ఉంటుంది. ఎత్తైన పీఠంపై కృష్ణశిలగా కొలువైన అమ్మవారి మూర్తి చతుర్భుజాలతో, దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. అనునిత్యం అమ్మవారికి పూజాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. విశేషమైన పర్వదినాల్లో ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. నిలువు వరుసలోనూ, అడ్డవరుసలలోనూ అనేక చిన్న మందిరాలను, దేవీ దేవతల ప్రతిమలను కలిగిన ఈ ఆలయం అమరికపరంగా విశేషమైన విన్యాసాలను చేస్తుంది. అక్కడక్కడ నరసింహదేవ మహారాజు దర్బార్కి సంబంధించిన శిల్ప చిత్రాలు కూడా పలకరిస్తూ ఉంటాయి. కళింగ వాస్తుశిల్పంతో, ఇసుకరాయితో చేసిన ఈ నిర్మాణం గత వైభవాన్ని గంధంలా వెదజల్లుతూ ఉంటుంది. అయితే పరాశక్తి స్వరూపమైన అమ్మవారిని ఇక్కడ గంగేశ్వరి పేరుతో ఎందుకు కొలుస్తున్నారనే సందేహం అలానే ఉండిపోతుంది. తూర్పు గంగరాజులు దుర్గాస్వరూపమైన అమ్మవారిని తమ కులదేవతగా భావించి కొలిచేవారు. తరతరాలుగా ఆ రాజవంశీకులంతా అమ్మవారిని తమ ఆరాధ్య దేవతగా భావిస్తూ వచ్చారు. ఏ యుద్ధానికి వెళుతున్నా, ఏ నిర్మాణాన్ని మొదలు పెడుతున్నా అమ్మవారిని పూజించిన తర్వాతనే ఆ శుభకార్యం మొదలయ్యేదని అంటారు. అలా గంగరాజులచే పూజించబడిన అమ్మవారిని ఆ తర్వాత కాలంలో గంగేశ్వరిగా కొలవడం మొదలైందని అంటారు.
ఇక ఇప్పుడు మనం చూస్తున్న గంగేశ్వరి ఆలయాన్ని గంగరాజులు 13వ శతాబ్దంలో నిర్మించారు. ఒకప్పుడు ఈ గ్రామం మరింత మారుమూలన ఉండేది. ఇంత చిన్న గ్రామంలో ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించి ఉంటారు? ఈ చిన్న ఆలయం కోణార్క్ సూర్యదేవాలయాన్ని ఎందుకు పోలి ఉంది అనే ఒక సందేహం కూడా మదిలో మెదులుతూనే ఉంటుంది. అందుకు ఒక బలమైన కారణం లేకపోలేదు. 5వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని తూర్పు గంగరాజులు పరిపాలించారు. పాలనా సంబంధమైన విషయాలలో ఆ తర్వాత కాలంలోని రాజులకు వారు ఎంతో ఆదర్శంగా నిలిచారు. వారు నిర్మించిన ఆలయాలలో అత్యంత ప్రసిద్ధమైనవిగా పూరీ, కోణార్క్ కనిపిస్తాయి. ముఖ్యమైన పాత్రను పోషించిన ప్రధాన శిల్పాచార్యులలో సామంతరాయ మహాపాత్ర ఒకరు. గంగేశ్వరి మాత ఆలయం నిర్మితమైన బయాలిష్ బాటి ఆయన స్వగ్రామమని చెబుతారు. గంగవంశరాజులు కోణార్క్లో సూర్య దేవాలయ నిర్మాణం కోసం 2 ప్రధానమైన శిల్పాచార్యులలో ఒకరిగా సామంతరాయ మహాపాత్రను నియమించారు. కోణార్క్ సూర్యదేవాలయం నిర్మించడానికి 1200 మంది పనివాళ్లు 12 ఏళ్లపాటు శ్రమించవలసి వచ్చింది. అంతకాలం పాటు ఆ శిల్పులు, ఇంజనీర్లు నివసించిన గ్రామమే బయాలిష్ బాటి. సూర్య దేవాలయానికి సంబంధించిన ప్రణాళికా రచన అంతా కూడా ఈ ప్రదేశంలోనే కొనసాగిందని చెబుతారు. కశపత్ర నది ఈ ప్రదేశం మీదుగా ప్రవహిస్తూ కోణార్క్ మీదుగా వెళ్లేదట. అందువల్ల ప్రతిరోజు 1200 మంది పనివాళ్లు తమ పనిముట్లతో తెప్పలపై కోణార్క్ చేరుకునేవారట. అయితే ఆ తర్వాత కాలంలో అనేక కారణాల వల్ల ఈ నదీ ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతూ వచ్చాయి. ఇప్పుడు ఇది ప్రవహించే అలవాటును మానుకున్న ఒక సరోవరం మాదిరిగా మాత్రమే తన ఉనికిని చాటుకోవటం కనిపిస్తుంది. కోణార్క్ సూర్యదేవాలయ నిర్మాణంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందుగా గంగేశ్వరి మాత ఆలయాన్ని నిర్మించి ఆ తల్లిమూర్తిని ప్రతిష్ఠించి పూజిస్తారు. ఆ తర్వాతనే సూర్యదేవాలయ నిర్మాణం మొదలవుతుంది. అయితే కొంతకాలం తర్వాత ఒక కఠినమైన సమస్య ఎదురైందట. అప్పుడు ప్రధాన శిల్పాచార్యుడైన సామంతరాయ మహాపాత్ర అమ్మవారిని ఆరాధించి ఆ తల్లి అనుగ్రహంతో ఆ సమస్యను పరిష్కరించడం జరిగిందనే అంటారు. ఇక కోణార్క్లోని సూర్యదేవాలయ నిర్మాణానికి సంబంధించిన ఒక నమూనాగా ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారనే ఒక అభిప్రాయం కూడా వినిపిస్తూ ఉంటుంది. 100 మంది పనివాళ్లు ఇక్కడ 12 ఏళ్లపాటు నివసించారని, ప్రణాళికా రచన చేశారని చెప్పడానికి నేటికీ కొన్ని ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి. కోణార్క్ సూర్యదేవాలయం వంటి ఒక గొప్ప నిర్మాణం ఆవిష్కృతం కావడానికి ఆధారపీఠంగా నిలిచిన ఈ ప్రదేశం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. గంగేశ్వరి మాత ఆలయం పైభాగంలో ఒక పెద్ద గంటను ఉంచినట్టుగా శిఖర భాగం కనిపిస్తుంది. ద్వారపాలికలు, సేవికలతో కూడిన అమ్మవారి సన్నిధానానికి సమీపంలోనే శివయ్య మందిరం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇక్కడి ఆలయంపై గల శిల్పకళ ఇప్పటికే చాలా వరకు దెబ్బతిందని చెప్పాలి. అయినా లేని ఓపికను తెచ్చుకుని ఆనాటి శిల్పకళా వైభవాన్ని మనకి చెప్పడానికి ఇక్కడి శిలలు, శిల్పాలు ఆరాటపడటాన్ని అర్థం చేసుకోవాలి, అక్కున చేర్చుకోవాలి. కోణార్క్ సూర్యదేవాలయాన్ని నిర్మించడానికి ముందుగా అదే శిల్పులు ఆవిష్కరించినదిగా నిర్మితమైనదిగా గంగేశ్వరి ఆలయం కనిపిస్తుంది. గంగరాజులు తమ కులదేవత పట్ల ఎంతటి ఆరాధనాభావాన్ని కలిగి ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. చరిత్రను, ఆధ్యాత్మికతను పెనవేసుకుపోయిన ఈ క్షేత్రాన్ని దర్శించడం మనసును పరవశింపచేస్తుంది, భక్తిభావాలను పరిమళింపచేస్తుంది. ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. విశేషమైన పర్వదినాల్లో మాత్రమే భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తుంటారు. అనునిత్యం ఈ ఆలయానికి వచ్చే పర్యాటకుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంటుంది.
తూర్పు గంగవంశ రాజుల కులదేవతగా ఒక వెలుగు వెలిగిన గంగేశ్వరీమాత ఆలయంలో నేటికీ పూజలు జరుగుతున్నాయి. అయితే ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కంటే కూడా పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆలయ వేళలను అందుకు తగినట్టుగానే నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆలయాన్ని సందర్శించడానికి అనుమతి ఉంటుంది. భువనేశ్వర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలోనూ, పూరీ క్షేత్రానికి 35 కిలోమీటర్ల దూరంలోనూ, కోణార్క్కి 12 కిలోమీటర్ల దూరంలోనూ బయాలిష్ బాటి కనిపిస్తుంది. ఈ 3 ప్రాంతాల నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.